హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్. మీకోసం పోలీస్ కంప్లైంట్ మూవీ రివ్యూ తీసుకొచ్చాను గైస్. వరలక్ష్మి శరత్ కుమార్ గారు హీరోయిన్గా చేశారు ఈ మూవీలో. నవీన్ చంద్ర గారు కూడా ఉన్నారు. మూవీ చూడడం జరిగింది గైస్. మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో తీసుకొచ్చాను. స్టోరీకి వెళ్తే వరలక్ష్మి శరత్ కుమార్ గారు పోలీస్ ఆఫీసర్ అయితే ఉంటారు గైస్. తన దగ్గర ఒక కేసు అయితే వస్తుందో, పాప అయితే దొరుకుతుంది వాళ్ళకి. అయితే ఆ పాప పేరెంట్స్ ఎవరో కనబెడదామంటే అనుకుంటారు. ఆ పాపనైతే అడుగుతారు. పాప ఎవరినైతే డాడీ అని చూపిస్తుందో వాళ్ళు ఒక్కొక్కరుగా చనిపోతుంటారు గైస్. అలా కొంతమంది చనిపోతారు. వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు. అయితే ఆ పాప పేరెంట్స్ ఎవరో కనిపెట్టాలంటే అనుకుంటారు. మరి ఆ పాప పేరెంట్స్ ఎవరు, మళ్ళీ ఈ మర్డర్స్ ఎవరు చేస్తున్నారు, మరి ఆ పాప పేరెంట్స్ ఎక్కడున్న వాళ్ళు కనిపెట్టారా, మరి ఈ మర్డర్స్ ఎవరు చేస్తున్నారు, కల్పిరిట్ ఎవరో పోలీసులు కనిపెట్టారా, మరి పోలీసులు కేసు ఎలా సాల్వ్ చేస్తారు, ఇన్వెస్టిగేషన్ తేలింది ఏంటి, మరి క్లైమాక్స్లో ఏం జరిగింది ఏంటనేది త్రూ అవుట్ మూవీ మీరు చూస్తారు గైస్. మూవీ మాత్రం నాకైతే నచ్చలేదు గైస్. అస్సలు బాగాలేదు. అన్ఇంట్రెస్టింగ్గా పోతూ ఉంటుంది మూవీ. ఎక్కడ ఇంట్రెస్ట్ అనేది కలగదు. మన మూవీ చూస్తున్న సేపు ఎక్కడ ఎంగేజింగ్గా థ్రిల్లింగ్గా ఎక్కడ అనిపించదు. ఆ ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్ ఏదైతే ఉంటుందో అస్సలు బాగుండదు గైస్. దానికి తోడు ఆ కామెడీ ట్రాక్ అయితే జోడించారు, దానికి అస్సలు వర్కౌట్ అవ్వలేదు. మూవీ అన్ఇంట్రెస్టింగ్గా పోతూ ఉంటుంది. ఎక్కడ మనకి ఆ క్యూరియాసిటీ అనేది పెంచలేదు మూవీ. ఏదైతే పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఏదైతే ఉంటుందో అది కామెడీగా వెళ్తూ ఉంటుంది. ఎక్కడ మనకి ఆ ఇంట్రెస్ట్ అనేది కలగదు. ఎందుకంటే ఆ కామెడీ ఏదైతే వాళ్ళు ట్రాక్ తీసుకున్నారో దానివల్ల మూవీ అనేది ఇంకా బ్యాడ్గా వెళ్ళింది గైస్. సెకండ్ హాఫ్ అయితే ఇంకా బోరింగ్గా ఉంటుంది. చాలా బోరింగ్గా హ్యాండిల్ చేస్తారు సెకండ్ హాఫ్ మాత్రం. ఫస్ట్ హాఫ్ అయినా కొద్దిగా డిసెంట్గా అనిపించింది, బట్ సెకండ్ హాఫ్ ఇంకా బోరింగ్గా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్లో ఏదైతే స్టోరీ అయితే చూపిస్తారు, ఆ పాప ఎవరు ఏంటనేది, ఆ స్టోరీ కూడా అంత ఏం ఇంప్రెసింగ్ అనిపించలేదు గైస్. అక్కడ ఎమోషన్స్ ఉంటాయి, బట్ ఎమోషనల్గా కూడా మనం కనెక్ట్ అవ్వలేం. అలా ఆ పొజిషన్ అలా డిజైన్ చేస్తారు. అస్సలు అన్ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మూవీ. మొత్తం అలాగే వెళ్తూ ఉంటుంది. ఎక్కడ ఎంగేజింగ్గా థ్రిల్లింగ్గా ఎక్కడ అనిపించదు. క్లైమాక్స్లో ట్విస్ట్ అయితే పెట్టారు. ట్విస్ట్ అని వాళ్ళు అనుకుంటే సరిపోదు, మనం అనుకోవాలి. ఎందుకంటే మనం ముందే గెస్ చేసేస్తాం మూవీ ఎలా ఉండబోతుంది, ఇక ముందు ఏం జరగబోతుందని. అలా ఉంటుంది. క్లైమాక్స్ కూడా మనం గెస్ చేసేస్తాం క్లైమాక్స్ ఎలా ఉండబోతుందని. ఎందుకంటే త్రూ అవుట్ మూవీలో అలా వాళ్ళు డిజైన్ చేస్తారు. ఆ స్టోరీ టెల్లింగ్ ఎగ్జిక్యూషన్ అనేది అలా ఉంటుంది. మనం గెస్ చేసేస్తాం తర్వాత ఏం జరగబోతుంది ఏంటనేది. స్టోరీ కూడా కొత్తగా ఏం లేదు గైస్. ఇది ఒక రెగ్యులర్ కమర్షియల్ క్రైమ్ థ్రిల్లర్ డ్రామానే, బట్ దాన్ని ఎంగేజింగ్గా థ్రిల్లింగ్గా గ్రిప్పింగ్గా చెప్పాల్సింది, చాలా బాగా తీసుకెళ్లాల్సింది. స్టోరీ బాగుంది, బట్ దాని ఎగ్జిక్యూషన్, దాని స్టోరీ టెల్లింగ్ ఏదైతే ఉందో చాలా బ్యాడ్గా అనిపించింది గైస్. ఎక్కడ మనకి ఇంట్రెస్ట్ అనేది కలగదు మూవీ మీద. ఎక్కడ క్యూరియాసిటీ అనేది పెంచదు మూవీ. ఎక్కడ ఎంగేజ్గా థ్రిల్లింగ్ ఎక్కడ అనిపించదు మూవీ చూస్తున్న సేపు. ఎమోషనల్గా కూడా ఎక్కడ కనెక్ట్ అవ్వలేము మనం మూవీ తోటి. అలా స్టోరీ టెల్లింగ్ అలా ఉంది, ఎగ్జిక్యూషన్ అలా ఉంది మూవీది. దానికి కూడా కామెడీ ట్రాక్ బలవంతంగా పెట్టినట్టు అనిపించింది. అస్సలు వర్కౌట్ అవ్వలేదు. ఫస్ట్ హాఫ్లో కామెడీ ట్రాక్ అస్సలు వర్కౌట్ అవ్వలేదు. సెకండ్ హాఫ్ కూడా ఇంకా బోరింగ్గా హ్యాండిల్ చేశారు. ఆ పాస్ట్ స్టోరీ కూడా అంత ఇంప్రెసింగ్ ఏమీ అనిపించలేదు. ఫస్ట్ హాఫ్ కొద్దిగా బెటర్ అనిపించింది సెకండ్ హాఫ్తో పోలిస్తే. పర్ఫార్మెన్స్ వైజ్ వరలక్ష్మి శరత్ కుమార్ గారు అయితే డీసెంట్ పర్ఫార్మెన్స్ చాలా బాగా చేస్తారు. వరలక్ష్మి శరత్ కుమార్ గారి పర్ఫార్మెన్స్ గురించి తెలిసిందే, చాలా బాగా చేస్తారు. నవీన్ చంద్ర గారు ఉన్నారు. నవీన్ చంద్ర గారు ఉన్నంతలో చాలా బాగా చేస్తారు. బట్ ఏంటంటే మంచి మంచి ఆర్టిస్టులను తీసుకున్నారు, బట్ వాళ్ళ దగ్గర నుంచి పర్ఫార్మెన్స్ అనేది రాబట్టుకోలేకపోయారు, యూస్ చేసుకోలేకపోయారు. పర్ఫార్మెన్స్ అనేది మంచి మంచి ఆర్టిస్టులు ఉన్నారు, బట్ పర్ఫార్మెన్స్ అనేది యూస్ చేసుకోలేకపోయారు. నాకైతే అనిపించింది, మీకు చూస్తే తెలుస్తుంది. శ్రీనివాస్ రెడ్డి గారు కూడా ఉన్నారు. తన కామెడీ ట్రాక్ అయితే ఉంటుంది ఫస్ట్ హాఫ్లో. అసలు ఏమీ ఉండదు, ఏదో బలవంతంగా ఇరికిచ్చినట్టు అయితే అనిపించింది. క్లైమాక్స్లో మన శ్రీనివాస్ రెడ్డి గారు ఎందుకున్నారు ఏంటనేది దానికి కూడా ఏం కన్క్లూజన్ అనేది ఏం ఉండదు. అలా ఎండ్ అయిపోతుంది మూవీ. అసలు పొంతం లేకుండా వెళ్తూ ఉంటుంది. అసలు కొన్ని ఇల్లాజికల్ సీన్స్ ఉంటాయి మూవీలో. అలా వెళ్తుంటే చాలా బోరింగ్గా వెళ్తూ ఉంటుంది. ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్ కూడా ఎక్కడ మనకి ఎంగేజింగ్గా తెలియదు, ఎక్కడ చెప్పదు. ఆ కామెడీ ట్రాక్ పెట్టి బలవంతంగా ముందుకు లాగారు మూవీని. అస్సలు వర్కౌట్ అవ్వలేదు. పర్ఫార్మెన్సెస్ ప్రతి ఒక్కరు డీసెంట్గా చేస్తారు, బట్ మూవీ మాత్రం అన్ఇంట్రెస్టింగ్గా వెళ్ళడం వల్ల మనకి ఎక్కడ ఇంట్రెస్ట్ అనేది కలగదు మూవీ మీద. ఎక్కడ ఎంగేజింగ్గా తెలియదు, ఎక్కడ అనిపించదు. ఒక క్రైమ్ థ్రిల్లర్ డ్రామా చూస్తున్నామని మనకి ఎక్కడైతే అనిపించదు గైస్. నాకైతే పర్సనల్ మూవీ నచ్చదు. నేనైతే రికమెండ్ చేయను గైస్, చూడొద్దని చెప్తాను. ఈ మూవీకి నేచర్ అనేది 5కి 2.5 గైస్. అది కూడా ఫస్ట్ హాఫ్ కొంత డీసెంట్గా అనిపితే రికమెండ్ చేయను, చూడొద్దని చెప్తాను గైస్ మూవీని. ఓకే, పోలీస్ కంప్లైంట్ మూవీ రివ్యూ మీకు నచ్చిందని అనుకుంటున్నాను గైస్. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం అండ్ రివ్యూస్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ గైస్. థ్యాంక్ యూ.